మరి ఎందుకు సీక్రెట్ గా చేయాలి? మ్యాప్ ఎప్పుడో వచ్చేసింది, ఆ మ్యాప్ ని డిస్ప్లే చేయలేదు, వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఆ రోజు కౌన్సిల్ లో బాగా లొల్లి చేస్తే, కౌన్సిల్ ముందు లొల్లి చేస్తే అప్పుడు వాళ్ళు మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఆల్రెడీ తెలుసు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకి మ్యాప్స్ దగ్గర ఉన్నాయి, మాకెందుకు ఇవ్వరు? అంత సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎంత సీక్రెట్ గా చేసినా అల్టిమేట్ గా అది పబ్లిక్ కి తెలియాల్సిందే, మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఈవెన్ కోర్టుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కోర్టు కూడా అది మీరు ఎందుకు పెట్టట్లేదు అన్నారు. మళ్ళీ నాకు తెలిసి ప్రభుత్వం తరఫున గట్టిగా ఏదో మేనేజ్ చేసినట్టున్నారు. కోర్టు కూడా దీనిలో మేము ఇంటర్ఫియర్ గా దీని ప్రకారం వెళ్ళాలి అని అన్నారు. మరి ప్రజలది ఎటు పోతుంది? ఇప్పుడు మేయర్ కూడా ఎక్కడ పోటీ చేయాలనేది తెలియట్లేదు అనేది కూడా ఒక డౌట్ ఉంది కదా. పోటీ కూడా చేస్తుంది ఆమె ముఖానికి, కానీ పోటీ అంటే పోటీ చేయాలి కదా మరి. ఏమో మరి ఆమెకి నమ్మకం లేదు. ఆమె డివిజన్ విషయంలో కూడా ఎక్కడ పోటీ చేయాలో తెలియని పరిస్థితులు, మేయర్ కి అర్థం కాని పరిస్థితులు ఉంది. ఆమెది కూడా అదే అంటున్నా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు కన్సర్న్స్ తీసుకోవాలా? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్లు ఎట్లా పోవాలని మేము అందరం ప్రతిపక్షాలు అది కూర్చొని మాట్లాడుతున్నాం. ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళని విలువలు, ఎందుకు అప్పుడు గుర్తురాలి? ఇప్పుడు నువ్వు కొత్తగా పిలిచి చేసేది ఏముంది? నీ అంటే నీ ఆలోచన ప్రకారం అన్ని నువ్వు చేస్తున్నప్పుడు కొత్తగా వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఏదో నువ్వు మెహర్బానీ చేస్తున్నాను, మిమ్మల్ని పిలిచినా కూర్చోండి, మీ అబ్జెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి షో ఆఫ్ చేయడం, అదంతా మీ మేజర్ డౌట్ ఏంటి ఈ విషయంలో? అంటే అదే ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూడండి, 150 డివిజన్స్ లో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు గెలిచింది ఎంత? రెండో. దాని తర్వాత 2023లో ఎలక్షన్ అయిన తర్వాత క్రమంగా ఒక్కొక్కరు పార్టీ మారిండ్రు, మేయర్, డిప్యూటీ మేయర్ తో కలుపుకొని. నాకు తెలిసి హార్డ్లీ 22 to 25 మెంబర్సే ఉన్నారు కార్పొరేటర్స్. అది మా బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళే తప్ప కొత్తగా వాళ్ళకి క్యాడర్ లేరు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టు లేదు హైదరాబాద్ లో. సో ఆ పట్టు నిలుపుకోవడానికి ఎంఐఎం తో కలిసి వాళ్ళు ఉన్న ఈ 300లో ఎక్కువ గెలవాలని ఇంటెన్షన్ తోటే వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు గ్రోత్ అవ్వడానికే చూస్తున్నారు తప్ప ప్రజలకి అవసరాల మిథ్య వాళ్ళ ఎమ్యూనిటీస్ పెంచడానికి, వాళ్ళ డెవలప్మెంట్ చేయడానికి చేస్తున్నట్టు మాత్రం ఎక్కడ కనిపి. ఇన్ కేసు అదే చెయ్యాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూర్చోవచ్చు, ప్రెస్ ముందు కూర్చొని మేము ఒక హిస్టారికల్ డెసిషన్ అన్నప్పుడు, మరి హిస్టారికల్ ప్రతి చిన్నదానికే నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావు, మరి ఇంత హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు కూర్చొని ప్రజలకి మంచిగా ఇదంతా వివరణ ఇచ్చి అందరు పబ్లిక్ ని, ప్రజాప్రతినిధులను పిలిపించి మీ ఒపీనియన్స్ ఏమున్నాయో ఇవ్వండి, మేము కన్సిడర్ చేస్తామనంటే అప్పుడు ఆయన గౌరవం ఇంకా పెరుగుతుండే, ఇంకా ఇది ఉంటుంది. కానీ ఇట్లా లోపల చేసుకొని కనీసం మేయర్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అంత సీక్రెట్ గా ఎవరికి, ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా అబ్జెక్షన్ చేసింది మరి అక్కడ, మరి అది నిజంగానే చేసిందా లేదంటే అదొక డ్రామా కూడా మాకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న